అలానే సిబిఎస్ఈ కాకతీయ డైరెక్టర్ శ్రీమతి సుష్మాంజలి మేడం గారిని కూడా స్టేజ్ని అలంకరించవలసిందిగా, అలానే రవీంద్ర ప్రసాద్ గారు నిరంతరం ప్రతిక్షణం పాటిస్తూ 40 సంవత్సరాల అనుభూతి దీక్షతో కాపా రవీంద్రనాథ్ గారు సృష్టించినటువంటి కాకతీయ అపోలో ఫ్యామిలీకి నా హృదయపూర్వక నమస్కారం. ఇలాంటి కార్యక్రమానికి మమ్మల్ని పిలవటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఏ ఇన్స్టిట్యూట్ నుంచి అయినా కోరుకోవాల్సింది ఏంటంటే ఉత్తమ పౌరుల్ని తయారు చేసే సంస్థగా ఏ సంస్థ అయినా సరే ఎదగాలి. అదే ఈ దేశానికి విద్యాలయాలు, విద్యా సంస్థలు ఇచ్చే అతి గొప్ప గిఫ్ట్, బహుమతి. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే వీటి లక్ష్యం. డాక్టర్లు అవుతావా, ఇంజనీర్లు అవుతావా, రాజకీయ నాయకులు అవుతావా, ఏమవుతాం అనేది కాదు. ఈ దేశంలో ముందు ప్రధానంగా మనం అవ్వాల్సింది ఉత్తమ పౌరులు. ఇలాంటి 40 సంవత్సరాల కాలంలో దీనికి ఎగ్జాంపుల్ గా క్రమశిక్షణకి, నిరంతర శ్రమకి, అంకుటిత దీక్షకి, సస్టైన్డ్ గా ఇవన్నీ చేయడానికి కన్సిస్టెంట్ గా చేస్తూ ఒక ఆదర్శమైనటువంటి గురువుగా నిలబడినటువంటి రవీంద్రనాథ్ గారికి, వారి శ్రీమతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంత మంచి ఉత్తమ పౌరులు ఇచ్చినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి వారి కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ, పెద్దలకి, చిన్నలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.